ಆದರಮೊಪ್ಪಂ ರೊಕ್ಕಿಡುದು ಆದರಮೊಪ್ಪಂ ರೊಕ್ಕಿಡುದು ಅದ್ರಿಸುತಾ ಹೃದಯಾನುರಾಗ ಸಂಪಾದಿಕಿ శుక్లాంబరధరం విష్ణు సరే నిలబట్టలేదు సరిగ్గా. ఆదరమొప్పం రొక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ ఆదరమొప్పం రొక్కిడుదు క్షోణితలంబునన్ నుదురు సోకగమ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి చెంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్తవశీకరణైక వాణికిన్ వాణికి నక్షదామశుకవారిజ పుస్తక రమ్యపాణికిన్ క్షోణితలంబునన్నుదురు సోకగమ్రొక్కిను తింతు ప్రాంశుపయోదనీలతనుభాసితున్ ఉజ్వల దండధారు పింగాంసు సటాఛటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణమృగ చర్మాంబర కృత్యు భారతీ వంశ వివర్ధనున్ త్రిదశ వందితున్ సాత్యవతే యుగొల్చదన్ సముడై ఎవ్వడు ముక్తకర్మ చయుడై సన్యాసి వంటి ఓవన్ ఓహో కుమారయనుచున్ వ్యాసుండు శ్రీరంగ వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసే మున్నట్టి భూతమయున్ మ్రొక్కెదను బాదరాయణిన్ తపోధన్యాగ్రణిన్ ధీమణిన్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకున్ భక్తపాలన కళా సంరంభకున్
దానవోద్రేక స్తంభకున్ కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో మత్కార్యం సాధయ ప్రభో. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి యొక్క సౌజన్యంతో విశాఖపట్టణంలో శారదా పీఠంలో వెలసి ఉన్నటువంటి రాజశ్యామల చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క దివ్యస్థానంలో జరుగుతున్నటువంటి శరన్నవరాత్రి మహోత్సవములలో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమములు, దేవీ భాగవత పారాయణ కార్యక్రమములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ శరన్నవరాత్రి మహోత్సవములలో ఏర్పాటు చేసినటికి సహకరించినటువంటి సౌజన్యంతో ప్రకటించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి, శారదా పీఠంలో ఏర్పాటు చేయడానికి అంగీకరించినటువంటి శారదా పీఠాధీశ్వరులు, సద్గురువులు, పరమహంస పరివ్రాజిక చక్రవర్తులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వాములు వారు, ఉత్తరాధికారులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాముల వారికి కూడా హృదయపూర్వకముగా పాదాభివందనములు సమర్పించుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శారదా పీఠంలో వెలసినటువంటి రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవాన్ని గురించి ఈ శరన్నవరాత్రి మహోత్సవములలో ఆ అమ్మవారి చెంత నాకు తెలిసినటువంటి 4 మాటలు మీ ముందుంచడానికి అనుమతిని, అవకాశాన్ని కల్పించినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, సద్గురువర్యులైనటువంటి పీఠాధీశ్వరులకు మరొక్క మారు నమస్కృతులు తెలియజేసుకుంటూ, పీఠాధీశ్వరులకు 2 పద్య కుసుమములు సమర్పించుకుంటూ నా ఈ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. శారద పీఠమున్నిలిపి, శారద పీఠమున్నిలిపి, శాంతియు సౌఖ్యము విశ్వమంతటన్. శారద పీఠమున్నిలిపి, శాంతియు సౌఖ్యము విశ్వమంతటన్. పారగ చేయినెంచెగదే, పారగ చేయనెంచిగదే, పారము పొందగ కోరువారికిన్, పారము పొందగ కోరువారికిన్. మేరు సమాన ధీరుడై మేదినియందున రూపమందేని. భారతి ముద్దు బిడ్డడై, భారతి ముద్దు బిడ్డడై భాసిలే సాగర తీరమందునన్.
శారద పీఠమున్నిలిపి. ఈ విశాఖపట్టణంలో సముద్ర తీరంలో శారదాదేవి యొక్క దివ్యమైనటువంటి ఆశ్రమాన్ని, స్థానాన్ని నిలబెట్టినటువంటి, ప్రోధి చేసినటువంటి సద్గురువర్యులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు. శారద పీఠమున్నిలిపి. అయితే ఈ శారదా పీఠాన్ని నిలబెట్టడంలో ప్రధానమైనటువంటి వారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే శాంతియు సౌఖ్యమున్, శాంతియు సౌఖ్యమున్ విశ్వమంతటన్ పారగ చేయనించెగదా. విశ్వశాంతి కోసం సాధువులు, సత్పురుషులు, పరమహంస పరివ్రాజిక చక్రవర్తులు అందరూ కూడా విశ్వశాంతినే కోరుకుంటారు. మానవాళి యొక్క సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క సౌఖ్యాన్నే కోరుకుంటారు. కాబట్టి విశ్వశాంతిని, సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క సౌఖ్యాన్ని కలగజేసి ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఏ విధమైనటువంటి ఈతి బాధలు, కష్ట నష్టములు లేకుండా శాంతి సౌఖ్యములతో వెలసిల్లాలి అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ శారదాపీఠం ఏర్పాటు చేయబడింది. శారద పీఠమున్నిలిపి శాంతియు సౌఖ్యము విశ్వమంతటన్ పారగ చేయనించెగదా. అంత మాత్రంతోటేనా అంటే లౌకికమైనటువంటి శాంతి సౌఖ్యముల కోసమేనా ఈ పీఠం నెలకొల్పింది అంటే కాదు. పారము పొందగోరు వారికి, పారము పొందగ కోరువారికి. పారము పొందడం అంటే పారం పొందవలసింది ఏంటి? మానవుని యొక్క సాధించవలసినటువంటి పురుషార్థములు 4: ధర్మార్థ కామ మోక్షములు అంటారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. కాబట్టి అన్నింటిలో కూడా తప్పనిసరిగా మానవ జన్మ ఎత్తినందులకు సాధించవలసినటువంటి ప్రయోజనం ఏమిటయ్యా అంటే మోక్షం పొందడం అనేది. దాన్నే పారలౌకికమైనటువంటి శ్రీకైవల్య పదం పొందడము అంటారు. అందుకోసమే పోతన గారు కూడా ఏం చెప్పాడయ్యా అంటే మహాభాగవతాన్ని ఎందుకు రాస్తున్నాను అంటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై, కైవల్య పదం చేరడానికి అని. సాధారణంగా లోకంలో అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే మోక్షం మోక్షం అనుకుంటూ ఉంటారు. మోక్షం అనేటువంటిది పూర్తి అయినటువంటి సిద్ధి కాదు. మోక్షము సాధారణంగా 4 రకాలని చెప్పుకుంటూ ఉంటారు. ఏమిటవి? సాలోక్యం, సామీప్యం, సాన్నిధ్యం, సాయుధ్యం. అందు గురించి ఆ పరమాత్మ ఉండేటువంటి, పరబ్రహ్మ ఉండేటువంటి ఏ సత్యలోకం అయితే ఉన్నదో ఆ సత్యలోకానికి చేరుకోవడాన్ని సాలోక్యం అంటారు. ఆ పరమాత్మతోటి సమానమైనటువంటి రూపాన్ని ఇప్పుడు చూడండి, మనం సినిమాల్లోనూ వాటిలోనూ చూస్తూ ఉంటాం. కైలాసం పెడితే అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా త్రినేత్రములతో ఉంటారు, శూలాన్ని ధరించి ఉంటారు, నెత్తి మీదేమో బాలచంద్రుడు ఉంటాడు. అందు గురించి పరమశివుడు ఏ విధంగా అయితే ఉంటాడో అదే విధంగా ఉంటారు. విష్ణులోకానికి వెళ్ళినట్టయితే శ్రీమన్నారాయణుడు ఏ విధంగా అయితే శంఖచక్ర గదాపద్మములు ధరించి ఉంటాడో అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులు కానీ, అక్కడ ఉండేటువంటి భటులు కానీ అందరూ కూడా అదే రూపంతో ఉండి ఉంటారు. దీన్ని సారూప్యం ముక్తి అంటారు. అందుగురించి ఆ లోకంలోకి పరబ్రహ్మ ఉండేటువంటి లోకంలోకి వెళ్ళడానికి సాలోక్యముక్తి అంటారు. పరబ్రహ్మతో సమానమైనటువంటి రూపాన్ని పొందడాన్ని సారూప్యముక్తి అంటారు. ఇక మూడవది ఏమిటయ్యా అంటే సామీప్యం. ఇప్పుడు ఆ లోకంలో వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ ఉన్నటువంటి వారందరూ కూడా పరమాత్మ చెంతకు రాగలరా? రాలేరు. ఇప్పుడు ఇదే విశాఖపట్నం ఉన్నది. ఈ విశాఖపట్నంలో ఇక్కడ ముక్తి క్షేత్రమైనటువంటి శారదాపీఠం ఇక్కడ వెలిసి ఉన్నది. ఈ శారదాపీఠంలో వెలసినటువంటి రాజశ్యామల చంద్రమౌళీశ్వర స్వామి వారి సన్నిధికి విశాఖపట్నంలో ఎంతమంది జనాభా ఉన్నారు, అందులో ఎంతమంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని స్వామివారిని సేవించుకోగలుగుతున్నారు. అందు గురించి అందరికీ కూడా ఆ స్వామివారి చెంతకు చేరేటువంటి అవకాశం లభించదు, కొంతమందికి మాత్రమే లభిస్తుంది. అటువంటి స్వామివారి యొక్క సమీపానికి, పరబ్రహ్మ యొక్క సమీపానికి చెందడాన్ని సామీప్యముక్తి అంటారు. ఇక
సామీప్యానికి చేరినంత మాత్రాన్ని మోక్షం పొందినట్టేనా అంటే కాదు. పరమాత్మతోటి ఐక్యం కావాలి. ఆ ఐక్యమయ్యేటువంటి స్థితినే సాయుధ్యముక్తి అంటారు. సాధారణంగా ఈ 4 రకములైనటువంటి ముక్తులు మోక్షాన్ని గురించే సాధారణంగా చెబుతూ ఉంటారు. బాగుందండి, సాధకుడు సాయుధ్యముక్తి దాకా చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత సాయుధ్యముక్తి కలిగినా కానీ ఇప్పుడు 2 పదార్థాలని కలిపామనుకోండి, కలిపితే ఆ పదార్థం యొక్క తత్వం ఈ పదార్థము ఆ పదార్థము కలిసినట్లుగా ఉంటుందే కానీ పూర్తిగా ఒకటే పదార్థంలాగా కనిపించే విధంగా ఉంటుందా? ఉండదు. అందులో రుచి భేదం ఉంటుంది, రూపభేదం ఉంటుంది. రెండూ కలిపిన తర్వాత వేరే ఒక రకమైనటువంటి ఆకారము, రంగు, రుచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సహజమైనటువంటి వస్తువు యొక్క రూపము, ఆకారము, రంగు, రుచి, వాసన అన్నీ కూడా మారిపోయేటువంటిది ఉంటుందే కానీ అదే ఇది, ఇదే అది అనేటువంటి అభేద రూపమైనటువంటి స్థితి సాయుధ్యముక్తిలో కూడా లేదు. కాబట్టే ఏం చెప్పారు? సాయుధ్యముక్తి కూడా ముక్తి కాదు. ఏది ఆ నిజమైనటువంటి ముక్తి అంటే కైవల్యము. కైవల్యం అంటే కేవలం ఏకస్య భావం, కేవలస్య భావం కైవల్యం అని. కేవలము ఒకటే. ఇంకా భక్తుడికి భగవంతుడికి అక్కడ భేదమేమి ఉండదు. భక్తుడు భగవంతుడిలో ఐక్యమైపోతాడు. ఐక్యమైపోయిన తర్వాత సాధారణంగా చూడండి, ఇప్పుడు నదులున్నాయి. గంగా నది ఉంది, గోదావరి ఉంది, కావేరి ఉంది, తుంగభద్ర ఉంది. ఇవన్నీ కూడా వేరు వేరు నదులలో వేరు వేరు రుచికరమైనటువంటి నీరమున్నాయి. రకరకాలైనటువంటి విధంగా అవి ప్రవహిస్తూ ఉన్నాయి. చివరికి ఎక్కడ చేరుకున్నాయి? సముద్రానికి చేరుతాయి. ఎందుకంటే నదీనాం సాగరోగతి అన్నారు. నదులన్నింటికీ కూడా సముద్రమే చివరికి చేరవలసినటువంటి క్షేత్రం. అలాగే సముద్రంలో చేరిన తర్వాత ఆ సముద్రంలో చేరినటువంటి నీటిని ఇది గంగ నుంచి వచ్చినటువంటి నీరు, ఇది గోదావరిలో నుంచి వచ్చిన నీరు, ఇది కావేరి నుంచి వచ్చిన నీరు, ఇది తుంగభద్ర నుంచి వచ్చిన నీరు అని చెప్పని విడదీయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. గోదావరి నీరు తియ్యగా ఉంటుంది, కావేరి నీరు ఒక రకం రుచితో ఉంటుంది, గంగానది ఇంకో చల్లగా ఉంటుంది. ఇలా రకరకములైనటువంటి లక్షణాలు కలిగినటువంటి నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిన తర్వాత ఏమయ్యాయి? అన్నీ కూడా ఉప్పుగానే మారిపోయాయి. అన్నీ కూడా ఒకే రూపం అయిపోయాయి. అందులో కలిసినటువంటిది ఇది గంగా వాటరు, అది గోదావరి నీరు, ఇది తుంగభద్ర నీరు అని చెప్పని విడదీయడానికి వీలు లేనటువంటి పరిస్థితిలో ఆ నీళ్లు అన్ని నదులు కూడా సముద్రంలో కలిసిపోయాయి. అది కేవలత్వం అంటే అందులో గంగా కలిసింది, గోదావరి కలిసింది, తుంగభద్ర కలిసింది, కావేరి కలిసింది. వివిధమైనటువంటి దేశంలో ఉండేటువంటి అన్ని నదులు కూడా అక్కడ కలిసాయి. కలిసిన తర్వాత ఏమయ్యాయి? రంగు, రుచి, వాసన అన్నీ కూడా ఒకటే అయ్యాయి. కేవలస్య భావం కైవల్యం. కేవలము ఒకటే. ఇప్పుడు సాయుధ్యముక్తిలో కూడా కొంచెం భేదం ఉంటుంది, కానీ కైవల్యంలో భేదం ఉండదు. అందుగురించి ఏ విధంగా అయితే ఇంకా హంసలు కూడా ఏం చేస్తాయంటే పాలలోంచి కలిసినటువంటి నీటిని విడదీయగలుగుతాయి. అలాగే సముద్రంలో కలిసినటువంటి నీటిని విడదీయగలిగినటువంటివి ఈ సృష్టిలో ఏదీ లేదు. కాబట్టి ఆ విధంగా సముద్రంలో సమస్తమైనటువంటి నదుల యొక్క జలములు కలిస్తే ఏ విధంగా ఒకటే సముద్రము అనేటువంటి స్థితి కలుగుతోందో ఆ స్థితి కలిగేంత వరకు కూడా భక్తుడు ప్రయత్నం చేసి ఎన్ని జన్మలైనా, ఎన్ని యుగములైనా, ఎన్ని యుగాంతములైనా కానీ ప్రయత్నం చేసి ఆ కైవల్య స్థితికి చేరుకోవడాన్నే నిజమైనటువంటి ముక్తి అంటారు. కాబట్టి ఆ కైవల్య స్థితి అంటే ఆ పరబ్రహ్మలో ఐక్యమైపోవాలి. మన యొక్క భావనలు కానీ, మన ఆలోచనలు కానీ, మన రూపం కానీ, మన యొక్క లక్షణాలు కానీ ఏ కొంచెము కూడా విడదీయడానికి వీల్లేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి స్థితి కైవల్య స్థితి. అటువంటి కైవల్య స్థితిని కోరుకోనేటువంటిదే అది నిజమైనటువంటి ముక్తి అంటే. ఆ విధంగా కైవల్య స్థితిని కోరుకునేటువంటి వారికి అందరికీ కూడా పారము అంటే చేరదగిలిన అంతు లేనిది. అంతు లేనటువంటిది ఎవరు? పరబ్రహ్మ.
ఆ పరబ్రహ్మ అయినటువంటి స్థానాన్ని, కైవల్య స్థానాన్ని పొందడం అనేటువంటిదే పారం పొందడం అంటేను. పరబ్రహ్మైక్యాన్ని పొందడాన్ని పారం పొందడం అంటారు. కాబట్టి పారము పొందకోరు వారికి కూడా, పొందగోరినటువంటి వారికి అందరికీ కూడా మేరు సమాన ధీరుడై, మేరు పర్వతం మీద సమస్తమైనటువంటి దేవతా సమూహం కూడా కొలు ఉంటారు అని మనకి పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. అది బంగారు పర్వతం. అందుగురించి బంగారం ఒక మనం పిసరంత ఉంటేనే మహదానందపడిపోతాం. ఒక రెండు కాసులో 3 కాసులో మన దగ్గర ఉన్నాయంటే పరమానంద భరితులు అయిపోతాం. అటువంటిది బంగారు పర్వతం అది. అక్కడ సమస్తమైనటువంటి దేవతాగణము కూడా ఆ మేరు పర్వతం మీదే నివాసం చేస్తూ ఉంటారు. అమ్మవారు కూడా మేరు పర్వతం మీదే నివాసం చేస్తుంది. కాబట్టి అటువంటి మేరు పర్వంతో సమానమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, అటువంటి బంగారమైనటువంటి కానుకను అందించడానికి భక్తులకందరికీ కూడా ఈ శారదాపీఠం ఏర్పాటు చేయబడింది. కాబట్టి పారము పొందగోరు వారికి మేరు సమాన ధీరుడై మేదినియందున, ఈ భూమండలంలో అంటే శంకరాచార్యుల వారి యొక్క క్రమాగతంగా వచ్చేటువంటి దక్షిణామ్నాయ సంప్రదాయంలో ప్రధానమైనటువంటిది ఈ శారదా సంప్రదాయం. ఆ దక్షిణామ్నాయ సంప్రదాయంలో ప్రధానమైనటువంటి శారదా సంప్రదాయం మిక్కిలి ప్రశస్తమైనటువంటిది, సర్వజనులకి అందరికీ కూడా అనుసరణీయమైనటువంటిది, అందరూ అనుసరించవలసింది. అటువంటి శారదా సంప్రదాయం ద్వారా మోక్షాన్ని, కైవల్యాన్ని పొందగోరినటువంటి భక్తజనులకు అందరికీ కూడా ఆ కైవల్య స్థితిని కలిగించడం కోసం మేరు సమాన ధీరుడైనటువంటి మన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు ఏ విధంగా అవతరించారు అంటే, మేరు సమాన ధీరుడై మేదునియందున రూపమందెన్ ఈ భారతి ముద్దు బిడ్డడై. భారతి దేవి యొక్క అంటే సరస్వతీదేవి యొక్క ముద్దు బిడ్డడుగా, అంటే సరస్వతి స్వరూపంగా, అంటే అదే స్వరూపానందేంద్ర సరస్వతిగా. అందు గురించి మహారథి ముద్దు బిడ్డడై భాసిలే, ఎక్కడ సాగర తీరమందున, ఈ సాగర తీరంలో ఈ శారదాపీఠాన్ని నెలకొల్పి సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి జనులకు శాంతి సౌఖ్యాలని, కైవల్యాన్ని పొందగోరినటువంటి భక్తవర్యులకు కైవల్యాన్ని కూడా పొందించడానికి భారతీదేవియే ఈ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారిగా, ఉత్తరాధికారి అయినటువంటి స్వాత్మానంద సరస్వతి స్వామివారిగా, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాముల వారిగా అవతరించి ఈ శారదాపీఠంలో, ఎందుకంటే మోక్షానికి జ్ఞానమే ముఖ్యం. జ్ఞానం వినా మోక్షం లభ్యతే. జ్ఞానం లేకుండా మోక్షం రాదు. మోక్షం రాని జ్ఞానము వ్యర్థం. అందు గురించి మోక్షం కలిగించలేనటువంటి జ్ఞానం కాదు, మోక్షాన్ని పొందలేనటువంటి జ్ఞానం కాదు. కాబట్టి జ్ఞానం లేకుండా మోక్షాన్ని పొందలేరు. అందుకోసమే మనం సాధారణంగా లోకంలో శివుడు వేరు, విష్ణువు వేరు అని చెప్పని వేరువేరు భావనలతో చూస్తూ ఉంటారు. కానీ శివాయ విష్ణు రూపాయ నమశివ, శివస్య హృదయగం విష్ణోస్య హృదయగం శివ. అందుగురించి శివకేశవులు అద్వైత రూపమైనటువంటి స్వరూపం. ఇద్దరూ ఒకే పరబ్రహ్మ యొక్క అవతార స్వరూపులు. ఆయా కార్యక్రమములు నిర్వహించడం కోసం ఆయా అంశాలను వారికి కేటాయించడం జరిగింది. సృష్టి కార్యం కోసం బ్రహ్మగారిని, స్థితిని కలిగించడానికి శ్రీ మహావిష్ణువుని, లయం కలిగించడానికి రుద్ర రూపాన్ని కలిగించడం జరిగింది. అంతేకాని శివుడు వేరు, విష్ణు వేరు అని చెప్పని ఈ రకమైనటువంటి వైషమ్య భావాలు చూపించడం అనేటువంటిది సరి అయినది కాదు అని చెప్పని మనకి భగవద్గీత తెలియజేస్తోంది, అన్ని పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి. వారిద్దరూ శివుడిని నిందించేటువంటి వాడు విష్ణు భక్తుడు అయినప్పటికీ అతనికి మోక్షం కలగదు, మోక్షాన్ని నేను ప్రసాదించలేను అని శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఘట్టాలు పురాణాల్లో చాలా చోట్లగా ఉన్నాయి. అదేవిధంగా విష్ణువుని నింద చేసేటువంటి శివభక్తుడికి
తన యొక్క హరిహర అద్వైత రూపాన్ని చూపించి తమ శివగణాలన్నింటినీ కూడా అద్వైత పరబ్రహ్మ యొక్క తత్వాన్ని తెలియజేసినటువంటి ఘట్టాలు వామన పురాణంలో, శివపురాణంలో అనేక చోట్ల కనిపిస్తున్నాయి. కాబట్టి వారిద్దరూ కూడా అభేద రూపమైనటువంటి వారే. కాబట్టి వైషమ్య భావాలతోటి ఎవరూ కూడా ఉండడానికి వీల్లేదు. అటువంటి వైషమ్య భావములు లేనటువంటి అద్వైత స్థితి ఏదైతే ఉన్నదో ఆ అద్వైత స్థితిని కలిగించడానికి వారిద్దరూ ఒక రకమైనటువంటి వేరువేరు అనుకున్నప్పుడు వారిద్దరూ ఒక రకమైనటువంటి అగ్రిమెంట్కి వచ్చారు. శివుడు శ్రీ మహావిష్ణువును. శ్రీ మహావిష్ణువు శివుడు ఏమన్నారంటే, శ్రీ మహావిష్ణువుని శివుడు అడిగాడు, నా భక్తులకి అందరికీ నువ్వు మోక్షాన్ని, ఎందుకంటే మోక్షం ఇచ్చేతు జనార్దనాథ్ అన్నారు. మోక్షం ఇవ్వగలిగినటువంటి వాడు జనార్దనుడు మాత్రమే. ఎందుకంటే ఎవరు ఏ రకమైనటువంటి కర్మలు చేశారో ఆ కర్మల యొక్క ఫలితాన్నంతని కూడా అనుభవింపజేసి, అది దుష్కర్మైనా సుకర్మైనా ఏ కర్మైనా కృతాకృత పుణ్యములన్నింటినీ కూడా ఆ కర్మనంతని కూడా అనుభవించేసి కర్మశూన్యమంతా అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు కానీ కైవల్యం కానీ మోక్షం కానీ రాదు. కాబట్టి అదంతా కలగజేయవలసింది ఎవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి శ్రీ మహావిష్ణువు మోక్షమిచ్చేతు జనార్దనాథ్ అన్నారు. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతన్నారు. మనకు ఏదైనా అనారోగ్యం కనుక కలిగినట్టయితే సూర్యభగవాను కనుక ప్రార్థించినట్లయితే ఆ సూర్యభగవాన్ని ప్రార్థించడం వల్ల అనారోగ్యాలన్నీ కూడా పరిహరింపబడతాయి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మయ్య సాక్షాత్తుగా తన కుమారుడైనటువంటి సాంబుడికి వారణాసిలో ఉన్నటువంటి సూర్యభగవాను సేవించినట్టయితే నీకు వచ్చినటువంటి శాపవశాత్తు నీకు వచ్చినటువంటి కుష్ఠరోగ పీడ నుంచి నువ్వు తొలగింపబడిన వాడు అవుతావు అని చెప్పని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే సాంబుడికి చెప్పడం జరిగింది. కాబట్టి ఆరోగ్యం కావాలంటే సూర్య భగవాను సేవించాలి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతన్నారు. మోక్షం ఇచ్చేది జనార్దన. మోక్షం పొందాలి అనుకుంటే శ్రీ మహావిష్ణువునే సేవించాలి. మరి జ్ఞానం కావాలంటే ఎవరిని సేవించాలయ్యా? జ్ఞానం కావాలంటే పరమశివుణ్ణి సేవించాలి. కాబట్టి మోక్షం ఇవ్వాల్సిన వాడు శ్రీ మహావిష్ణువు, జ్ఞానం ఇచ్చేటువంటి వాడు పరమశివుడు. అందుగురించి జ్ఞానం లేకుండా మోక్షం రాదు, మోక్షాన్ని కలిగించినటువంటి జ్ఞానం కాదు. కాబట్టి ఏమిటన్నమాట, శివుని అర్చించి జ్ఞానం పొందాలి, శ్రీ మహావిష్ణువుని అర్చించి మోక్షాన్ని పొందాలి. అందుగురించి రెండు జ్ఞానం లేకుండా ఒక నాణ్యానికి రెండు వైపులు ఎటువంటివో జ్ఞానము మోక్షము అటువంటివి. కాబట్టి ఒక నాణ్యం ఒకవైపు ముద్రింపబడి రెండో వైపు ముద్రింపబడకపోతే దానికి విలువ ఉంటుందా? అది చలామణి అవుతుందా? కాదు. ఏ ఒక్క వైపును ముద్రింపబడకపోయినా అది చలామణి కాదు. అదేవిధంగా జ్ఞానం లేకపోతే మోక్షం రాదు, మోక్షం లేకపోతే జ్ఞానానికి ప్రయోజనము లేదు, మోక్షాన్ని కలిగించిన జ్ఞానానికి ప్రయోజనం లేదు. కాబట్టి ఇవి రెండు ఎవరి అధీనంలో ఉన్నాయి? ఒకటి పరమశివుని యొక్క అధీనంలో ఉంది, ఇంకొకటి శ్రీ మహావిష్ణువు యొక్క అధీనంలో ఉంది. కాబట్టి ఇద్దరి యొక్క అద్వైత రూపమైనటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మని కనుక సేవించినట్టయితే జ్ఞానశక్తి వస్తుంది, మోక్షాన్ని కలిగించేటువంటి మోక్షస్థితి కలుగుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి నేను నీ భక్తులకి జ్ఞానాన్ని కలిగిస్తాను, నా భక్తులకు నువ్వు మోక్షమయ్యే అని చెప్పని శివుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్కి కుదుర్చుకున్నట్లుగా మనకు అనేక పురాణాల్లో కనిపిస్తోంది. కాబట్టి శివకేశవ అద్వైత రూపమైనటువంటి మన ఆదిశంకరులు ఈ విశ్వంలో ప్రతిష్ఠించినటువంటి ఏ అద్వైత సిద్ధాంతం అయితే ఉన్నదో ఆ అద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి దక్షిణామ్నాయ సిద్ధాంతంలో జ్ఞానాన్ని ఇచ్చేటువంటి శక్తి భారతీదేవి, జ్ఞానశక్తి శారదాదేవి. కాబట్టి శారదా స్వరూపాన్ని మనం ఆరాధించకుండా జ్ఞానం కలగదు, జ్ఞానం కలగకపోతే మనం కైవల్యాన్ని చేరుకునేటువంటి అవకాశము లేదు. కాబట్టి జ్ఞాన స్వరూపాన్ని కలిగించేటువంటి ఏ శారదా తత్వం అయితే ఉన్నదో, ఏ శారదా విధానమైతే ఉన్నదో, సంప్రదాయం అయితే ఉన్నదో ఆ శారదా సంప్రదాయాన్ని
యావత్ భారతదేశంలోనే కాకుండా విశ్వవ్యాప్తం చేయడానికి సముద్యుక్తులైనటువంటి పరమహంస పరివిరాజిక చక్రవర్తులైనటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి, ఉత్తరాధికారి అయినటువంటి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాముల వారికి కూడా ఈ పద్యకుసుమాన్ని సమర్పించుకుంటూ, శారద పీఠమున్ నిలిపి శాంతియు సౌఖ్యము విశ్వమంతటను పారగ చేయనెంచెగదా, పారము పొందగ కొరువారికిన్ మేరు సమాన ధీరుడయి మేదినియందున రూపమందని భారతి ముద్దు బిడ్డడిట, భాసిలే భాసిలే సాగర తీరమందున. ఇంకా వీరు ఈ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు ఎటువంటి వారో ఒక చిన్న మాటలో చెబుతాను. బ్రహ్మమిచట నిలిపే బ్రాహ్మణి తత్వంబు విశ్వమందు చాటి వెలుగు నింప. బ్రాహ్మణి అంటే సరస్వతీదేవి అని అర్థం, శారదాదేవి అని అర్థం. బ్రాహ్మణి అంటే బ్రహ్మ యొక్క శక్తి కాబట్టి, పరబ్రహ్మ యొక్క శక్తి కాబట్టి దానికి బ్రాహ్మణి అని పేరు వచ్చింది. చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ యొక్క శక్తి కాబట్టి దానికి బ్రాహ్మణి అని పేరు వచ్చింది. బ్రాహ్మణి అంటే సరస్వతీమాత, శారదాదేవి అని అర్థం. కాబట్టి పరబ్రహ్మమే తన యొక్క సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పం ఎప్పుడైతే కలుగుతుందో ఆ సంకల్పాన్నే ఇచ్ఛాశక్తి అంటారు. అది బ్రాహ్మణీ శక్తి. అందుగురించి పరబ్రహ్మ యొక్క ఇచ్ఛాశక్తి ఏదైతే ఉన్నదో ఆమె లలితాంబిక. ఆ పరబ్రహ్మ యొక్క జ్ఞానశక్తి ఏదైతే ఉన్నదో ఆమె సరస్వతీమాత, జ్ఞానశక్తి. కాబట్టి క్రియాశక్తి ఏదైతే ఉన్నదో, సృష్టి చేయడానికి అనువైనటువంటి క్రియాశక్తి ఏదైతే ఉన్నదో, మూడు శక్తులు పరబ్రహ్మకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని మూడు శక్తులు ఉంటాయి. ఇందులో ఇచ్ఛాశక్తి యొక్క స్వరూపిణి లలితా పరమేశ్వరి, జ్ఞానశక్తి యొక్క స్వరూపిణి శ్యామలాదేవి, క్రియాశక్తి యొక్క స్వరూపిణి వారాహీదేవి. కాబట్టి బ్రహ్మమిచ్చట నిలిపే ఆ పరబ్రహ్మయే తనలో ఉన్నటువంటి ఏ జ్ఞానశక్తి అయితే ఉన్నదో, ఏ సరస్వతీ మాత అయితే ఉన్నదో, ఏ శారదాదేవి అయితే ఉన్నదో ఆ శారదా శక్తిని, జ్ఞానశక్తిని ఇక్కడ నిలబెట్టారు. శారదా తత్వాన్ని ఇక్కడ నిలబెట్టారు రాజశ్యామల రూపంలో. బ్రహ్మమిచ్చట నిలిపే బ్రాహ్మణి తత్వంబు ఎందుకోసం అంటే విశ్వమందు చాటి వెలుగు నింప. జ్ఞానాన్ని దీపంతో అగ్నితోటి పోలుస్తారు, అజ్ఞానాన్ని చీకటితోటి అంధకారంతో పోలుస్తారు. ఎప్పుడైతే జ్ఞానశక్తి అయినటువంటి బ్రాహ్మణి సరస్వతీమాత ఆవిర్భవించి అలముకున్నటువంటి చీకట్లన్నీ కూడా ఒక చిరు దీపం పెడితేనే గాఢంగా అంధకారం అలిమిపోయినప్పుడు మన సెల్లో ఉన్నటువంటి చిన్న దీపం వెలిగిస్తేనే పెద్ద కాంతితోటి మనకి అక్కడ ఉన్నటువంటిదంతా కనిపిస్తుంది. అటువంటిది జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారే ఇక్కడ నిలబడితే సృష్టిలో ఉండేటువంటి, విశ్వంలో ఉండేటువంటి అజ్ఞానము, అంధకారం అనేటువంటి చీకటంతా కూడా ఏమైపోతుంది? పటాపంచలైపోయి ఎక్కడా కూడా అంతా కూడా జ్ఞానంతో, జ్ఞానం అనేటువంటి దీపంతో, కాంతితోటి విశ్వమంతా వెలిగిపోతుందే కానీ అజ్ఞానము, అంధకారం అనేటువంటి చీకటి అనేటువంటి లక్షణము ఏ కొంచెము కూడా ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి బ్రహ్మమిచ్చట నిలిపే బ్రాహ్మణి తత్వంబు విశ్వమందు చాటి వెలుగు నింప. ఈ ప్రపంచమంతా కూడా ఆ జ్ఞానశక్తి యొక్క తత్వాన్ని లోకానికంతకీ తెలియజేసి, లోకమంతా కూడా జ్ఞానమయం చేసి, ఎప్పుడైతే జ్ఞానమయమైందో ఆ జ్ఞానమైనటువంటిది వెలుగు ఎప్పుడైతే
మంత్రిని రూపమై మానవాళి దారి మరలజేయ. ఇక్కడ ఇక్కడ ఏ శక్తి వెలిసిందయ్యా అంటే రాజశ్యామల శక్తి వెలిసింది. ఎందుకోసం వెలిసింది అంటే మానవాళి యొక్క దారిని మళ్లించడం కోసం వెలిసింది. మానవాళి దారి మరలజేయ. ఎందుకు మానవాళి ఏ దారిలో ఉన్నారు? ఇప్పుడు లోకంలో అంతా కూడా అవిద్య తాండవిస్తోంది, అజ్ఞానం పెళ్ళుబుకిపోయింది, అధర్మం తాండవిస్తోంది, ధర్మం దారి తెప్పింది. కాబట్టి ధర్మానికి గ్లాని జరిగింది, అధర్మం పెళ్ళుబుకిపోయింది, సత్యం అణగారిపోయింది, అసత్యం వెల్లువలాగా వ్యాపిస్తోంది. ఇటువంటి సమయంలో ఏం చేయాలి? జ్ఞానశక్తిని, ధర్మాన్ని ప్రతిష్ఠించి, వేద ధర్మాన్ని ప్రతిష్ఠించి జ్ఞానశక్తిని లోకంలో కూడా వ్యాపింపజేయాలి. వేరే దారిలో పెరదారిలో ఉన్నటువంటి వారినందరినీ కూడా సన్మార్గం వైపు ప్రయాణం చేయించవలసినటువంటి ధర్మం సమర్థులైన వారి మీద ఉంది. మహాభారతంలో ఓ మాట చెబుతాడు, సారపు ధర్మమున్ విమల సత్యము పారము పొందలేక చెడబారినదైన అవస్థన్ దక్షుల వారలుపేక్ష చేసిరి అది వారల చేటగుగాని ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. ధర్మం కానీ సత్యం కానీ అధర్మంతో ధర్మము అసత్యంతో సత్యము కూడా గమ్యాన్ని చేరలేక గ్లాని హాని కలిగినటువంటి సందర్భంలో ఆ ధర్మాన్ని సత్యాన్ని కాపాడవలసినటువంటి సమర్థులైనటువంటి వారు ఆ ధర్మాన్ని రక్షించడానికి సత్యాన్ని కాపాడడానికి తగిన ప్రయత్నం చేయాలి. సారపు ధర్మమున్ విమల సత్యము పారము పొందలేక చెడబారినదైన అవస్థన్ దక్షుల వారలు ఉపేక్ష చేసిరి. సమర్థులైనటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉపేక్ష చేసినట్లయితే ఏమవుతుందయా అంటే ధర్మం ఏమైనా హాని కలిగిపోతుందా? కలగదు. సత్యానికి ఏమైనా నష్టం కలుగుతుందా? కలగదు. ఎవరు నష్టపోయేది? ఎవరు కష్టపడేది? ఎవరు ఇబ్బంది పడేది? ఎవరు నష్టపోయేది? అంటే ఎవరైతే సమర్థులై ఉండి కూడా దాన్ని సంస్థాపన చేయడానికి ప్రయత్నించలేదో వారే నష్టపోతారు. సమర్థులు తన యొక్క సామర్థ్యాన్ని చూపించి రక్షించాలి. రక్షించకపోతే ధర్మానికి కానీ సత్యానికి కానీ ఏ విధమైనటువంటి హాని కలగదు. కానీ నష్టపోయేది ఎవరయ్యా అంటే ఎవరైతే సమర్థులైనటువంటి ఉండి కూడా కిమ్మన్నాస్తి అని చెప్పి నోరు మూసు కూర్చున్నారో వాళ్ళే నష్టపోతారు. దీనికి మహాభారతమే ఉదాహరణ. మహాభారతంలో జరగకూడనటువంటి మహాపరాధం ధర్మగ్లాని నిండు సభలో ద్రౌపదీ పరాభవంతో జరిగింది. ఆ ద్రౌపదీ పరాభవాన్ని అణచడానికి సమర్థుడైనటువంటి మహారాజు ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఆగండి, ఇది అధర్మము, ఇది చెయ్యకూడదు, ఈ పని తగదు అని చెప్పి కనుక శాసించినట్లయితే ఆవేళ ద్రౌపదీదేవికి అవమానం జరుగుతుందా? నిండు సభలో జరగదు. మరి ఆ విధంగా చేశాడా ధృతరాష్ట్రుడు? చేయలేదు. ఎందుకని చేయలేదు? వాడు సహజంగా గుడ్డివాడే కాదు, పుత్ర వ్యామోహంతో కూడా గుడ్డివాడైపోయాడు. ఎదురుకుండా ఏం జరుగుతుందో కూడా చూడలేనటువంటి గుడ్డివాడు వాడు. సహజమైనటువంటి నేత్రములే గుడ్డివి కాదు, వాడి జ్ఞాననేత్రం కూడా గుడ్డిదే. అందుగురించి ఎదురుకుండా ఇది అధర్మం. ఆ కురువంశంలో పెద్ద కోడలు, తన సోదరుని యొక్క కోడలు, తన పుత్రికా సమానమైనటువంటిది, పైగా మరుదులు, తల్లిగా భావించవలసినటువంటి వదిని గారిని నిండు సభలో ఏకవస్త్ర అయినటువంటి స్త్రీని, అందులో వదిని గారిని తీసుకొచ్చి పరాభవిస్తూ ఉంటే సమర్థుడైనటువంటి రాజు చక్రవర్తి వాడు ఆగు అంటే ఆగుతుందిగా. రాజాజ్ఞను ధిక్కరించే వాళ్ళు ఎవరుంటారు? కాబట్టి ఆగు అంటే ఆగుతుంది. కానీ ఆపాడా? ఆపలేదు. ఆపలేకపోవడం వలాన్ని ద్రౌపదీదేవికి అవమానం జరిగిందా? జరగలేదుగా. అందుగురించి కానీ నష్టపోయిందెవరు?
ఏ సమర్థుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఆపలేదో ఆ ధృతరాష్ట్రుడే చివరికి 9 సంతానాన్ని కూడా కోల్పోయాడు. సమస్తమైనటువంటి రాజ్యాన్ని కోల్పోయాడు, సమస్తమైనటువంటి సుఖాలని కోల్పోయాడు. చివరికి ఎవరినైతే విరోధించి ఎవరినైతే కడకట్లు పెట్టాడో ఆ కడకట్లు పెట్టిన వారి చేత ఉత్తర క్రియలు చేయించుకోవలసినటువంటి దౌర్భాగ్య స్థితి పట్టింది ధృతరాష్ట్రుడికి. అంతటికంటే నీచమైనటువంటి దుఃఖత్రయములో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే సంతానం కలగకుండా ఉండడం అనేటువంటిది ఒకటి, కలిగిన సంతానం నష్టం అవడం అనేటువంటిది ఒకటి, నూతనమైనటువంటి వైధవ్యం కలగడం అనేటువంటిది ఒకటి. ఈ 3 కష్టతరమైనటువంటి దుఃఖత్రయాలంటారు. ఈ 3ంటిని కూడా అధిగమించడం ఎవరి వల్ల కాదు. అటువంటి దాంట్లో కలిగిన సంతానం పోవడం అనేటువంటిది మిక్కిలి దుఃఖతరమైనటువంటి విషయం. అందులోనూ ఎదుగొచ్చి రాజుగా పట్టాభిషిక్తుడు పొందవలసినటువంటి వాడు, రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించవలసినటువంటి ఒకళ్ళు ఇద్దరు కాదు 100 మంది సంతానం, పైగాను 100 మంది సంతానంలో ఏ ఒక్కడూ కూడా మిగలలేదు. అందరూ కూడా నష్టమైపోయారు. తమ్ముని యొక్క కొడుకుల చేత ఉత్తర క్రియలు చేయించుకోవలసినటువంటి దౌర్భాగ్య స్థితి పట్టింది. కాబట్టి ఎవరు నష్టపోయారు? ధర్మాన్ని రక్షించకపోవడం వల్ల, సత్యాన్ని రక్షించకపోవడం వల్ల నష్టపోయింది ఎవరు? ఎవరైతే సమర్థుడై ఉండి కూడా ఏ ధృతరాష్ట్రుడైతే గుడ్డివాడి ఆపలేదో ఆ ధృతరాష్ట్రుడే నష్టపోయాడు. కానీ ధర్మం చివరికి నెగ్గింది, సత్యం ప్రతిష్ఠితమైంది, ద్రౌపదీదేవి మానం రక్షింపబడింది, ధర్మం గెలిచింది, పాండవులు పట్టాభిషిక్తులయ్యారు. అది ఎవరు చేశారు? ఈ ధర్మాన్ని సత్యాన్ని కాపాడడానికి సమర్థులైనటువంటి వాళ్ళు నోరు మూసు కూర్చున్నా దైవముండెను. కాబట్టి సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థన్ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగుగాని ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. సత్యాన్ని గెలిపించడానికి, ధర్మాన్ని జయింపజేయడానికి పరమాత్మ ఉంటారు. కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ వస్త్రముల రూపములో దేవకి ఆ ద్రౌపదీదేవిని సినిమాల్లో చూపించినట్లుగా ఒక చీర వెనకాల లాగితే ఇంకో చీర రాలేదండి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే వ్యాసభారతంలో స్పష్టంగా ఉంది. ద్రౌపదీ దేవి ఆచరించినటువంటి ధర్మమూలాన్ని, ఆ ధర్మమే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఎవరిది? శ్రీ మహావిష్ణువుది. కాబట్టి ధర్మస్య ప్రభురచ్యుత, ఈ ధర్మాన్ని రక్షించబడినటువంటి ధర్మానికి ప్రభు ఎవరు, అధికారి ఎవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి ధర్మస్య ప్రభురచ్యుత, కాబట్టి ధర్మ వర్తనురాలైనటువంటి పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తున్నటువంటి యజ్ఞగుండం నుంచి పుట్టినటువంటి అయోనిజి అయినటువంటి మహాపతివ్రత శిరోమణి అయినటువంటి ఆ ద్రౌపదీదేవి యొక్క సంరక్షణ బాధ్యత ఎవరిది? ధర్మరక్షణ బాధ్యుడైనటువంటి శ్రీ మహావిష్ణువుది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మయే ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్నాడు. ద్రౌపది కేకవేసే సందర్భంలో ఎవరికీ చెప్పకుండా మహాభాగవతంలో గజేంద్రుడు మొరబెట్టుకుంటే ఏ విధంగా అయితే పరిగెట్టుకు వచ్చేసాడో అలాగే పరిగెట్టుకుంటూ వచ్చేసాడు శ్రీకృష్ణ పరమాత్మ. వచ్చి ఏం చేశాడయ్యా అంటే ఆ వస్త్రముల యొక్క రూపంలో ఆ ద్రౌపదీదేవి చుట్టూవారా నిలబడి ఉన్నాడు, వస్త్రముల రూపంలో నిలబడి ఉన్నాడు. కాబట్టి ఎన్ని వస్త్రములు లాగినా కానీ ఆవిడ కట్టుకున్నటువంటి వస్త్రం మాత్రము తీయబడలేదు. మాయారూపంలో కల్పింపబడినటువంటి అదే వస్త్రం మాత్రమే వస్తోంది. ఎన్నిసార్లు వచ్చినాను, ఎన్ని రంగులతో వచ్చినా, ఎన్ని రూపాలతో వచ్చినాను. అంతేగాని సినిమాల్లో చూపించినట్టుగా దారాలు గుట్టి అవి చేసి ఇది చేసి ఇలా వచ్చినటువంటి వస్త్రాలు కాదు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే, ధర్మరక్షకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే, ధర్మరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే వస్త్ర రూపంలో రక్షించినట్లుగా ద్రౌపది మాన సంరక్షణం చేసినట్టుగా మహాభారతంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నీలకంఠాది వ్యాఖ్యల్లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఆ దైవం అనేటువంటి వాడు ధర్మాన్ని రక్షించడానికి, సత్యాన్ని రక్షించడానికి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం సమాజం ధర్మానికి గ్లాని కలిగింది, అధర్మం పెళ్ళిపికిపోతోంది, సత్యం హీనమైపోతోంది, పరిరక్షింపబట్టలేదు, అసత్యం పెరిగిపోతోంది. ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి? సమర్థులైనటువంటి వారు
సమర్థులైనటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి వంటి వారు, స్వాత్మానంద స్వామివారి వంటి వారు, కంచి కామకోటి పీఠాధిపతులు వంటి వారు, పీఠాధిపతులు, జ్ఞానవంతులు, పరమహంస పరివిరాజిక చక్రవర్తులందరూ కూడా చేయవలసింది ఏమిటయ్యా అంటే ధర్మ పరిరక్షణ, వేద పరిరక్షణ, వేద ధర్మం యొక్క పరిరక్షణ జరిగి తీరాలి. అందుకోసమే ఏం చేశారయ్యా ఇక్కడ అంటే మంత్ర యంత్రశక్తి మంత్రినీ రూపమై మానవాళి దారి మరలజేయ. అధర్మంతో పెళ్ళుపుకుపోయినటువంటి ఈ మానవాళి యొక్క దారిని అంతని మళ్లించి ధర్మ మార్గం వైపు ప్రయాణం చేయించడానికి మంత్ర యంత్ర శక్తి స్వరూపిణి అయినటువంటి ఏ రాజశ్యామలాదేవి అయితే ఉన్నారో ఆ రాజశ్యామలాదేవి రూపంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులైనటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారే స్వయంగా ఇక్కడ ఆ జ్ఞానశక్తిని ప్రతిష్ఠింపజేసి లోకాన్ని అంతని కూడా అధర్మాన్ని నుంచి, అసత్యం నుంచి కూడా ధర్మ మార్గం వైపు ప్రయాణం చేయడానికి సమర్థులైనటువంటి పరివ్రాజిక చక్రవర్తి కాబట్టి వారు అటువంటి చేస్తున్నారు. అటువంటి జ్ఞానశక్తిని ఇక్కడ మంత్రిని రూపంలో ఉన్నటువంటి జ్ఞానశక్తిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠ చేసినటువంటి ఈ శ్యామలాదేవి ఎవరు, ఈ రాజశ్యామలంటే ఎవరు, ఈ రాజశ్యామల యొక్క స్వరూపం ఏమిటి, ఈ శ్యామలాదేవి వైభవం ఏమిటి అనేటువంటిది రేపు ప్రవచనంలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి నాకు అవకాశం కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాముల వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి.